ఏపీ న్యూస్ కి స్వాగతం. నీటి వనరులు సర్వే జాప్యంపై న్యాయవాది చిడిపి నకుల సురేష్ పీజీఆర్ఎస్ లో సర్వేయర్ శ్రీ గౌతంపై సోమవారం ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. సురేష్ మాట్లాడుతూ సీతానగరం మండలంలో నీటి వనరులు చెరువుల ఆక్రమణలు నిరంతర సమస్యగా ఉన్నాయని, ఆక్రమణకు సంబంధించి అనేక మార్లు ఫిర్యాదు చేయడం జరిగిందని, జిల్లా కలెక్టర్ ఇతర సంబంధిత అధికారులకు గతంలో ఫిర్యాదులు దాఖలు చేసినట్లు తెలిపారు. ఆక్రమణల్ని పరిష్కరించాలని ఆర్డీఓ రాజమహేంద్రవరం సీతానగరం మండల తహసీల్దార్కు నిర్దిష్ట ఆదేశాలు జారీ చేశారని, తహసీల్దార్ చర్య తీసుకునే బాధ్యతను సర్వేయర్ శ్రీ గౌతంకు అప్పగించారు. సర్వేయర్ శ్రీ గౌతం నిర్లక్ష్యం, అనుమానిత దుష్ప్రవర్తనకు సంబంధించి వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారులు కోరారు. వాస్తవాలను ఉద్దేశపూర్వకంగా తప్పుగా చూపించారని, ఆరోపణలను దర్యాప్తు చేయాలన్నారు. ఆర్డీఓ రాజమహేంద్రవరం ఆదేశాల ప్రకారం చెరువు ఆక్రమణ వెంటనే సమర్థవంతంగా పరిష్కరించేలా చూడాలన్నారు. ఆరోపణలు నిరూపితమైతే సర్వేయర్ శ్రీ గౌతంపై తగిన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, విలువైన నీటి వనరుల్ని రక్షించడం పర్యావరణానికి, సమాజానికి చాలా కీలకమని అన్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు తక్షణ దృష్టిని కేంద్రీకరించాలన్నారు. కూడా వేసింది కదా ఇక్కడ 360 టెంపరీ అనుకున్నాం మనం కరక గిలికి కాదండి బెండ్ వస్తుంది. ఇక్కడ బెండ్ వస్తుంది. ఆ బెండ్ స్ట్రైట్ ఇక్కడ వస్తుంది బెండ్. చూసారా అంత కబ్జా ముందుగా ముందుగా ఆయన ఇష్టమండి. వాళ్ళ హక్కులు మనం భంగం కలిగించకూడదు కదా. అదే భంగంగా చదువు కలెక్టర్లే ఏరైపోయారు. మనం కలెక్టర్లు చదువు రాజకీయ ఏమన్నా ఆయన మీరు దూసుకెళ్ళిపోతున్నారు సార్. అది ఇక్కడ ఈస్ట్ ఇలా వస్తుంది కింద దిగాలి బాబా, లేకపోతే ఇలా దిగేలా వచ్చా బాబా. కబ్జాలోనే ఉన్నాడు, ఎవడు అడుగుతాడు మనల్ని. అడితే